ఇది షెఫీల్డ్లోని ఒక రహదారి నిన్నటి వరదల వల్ల ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడే సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు ఇప్పుడే రోడ్ల శుభ్రం చేస్తున్నారు. ఇక్కడే నిన్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. 68 సంవత్సరాల వ్యక్తి. ఒకతను ఇది షాప్లో నుంచి వస్తున్న మురికి నీరు. ఈ షాప్లో నుంచి వస్తున్న మురికి నీరు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది చూడండి పరిస్థితి. ఇది షాప్లో పరిస్థితి. షాప్లో వ్యక్తి ఈ విధంగా ఉంది. తీవ్ర వరదలు అనుకోకుండా వచ్చినటువంటి ఈ బీభత్సం వల్ల చాలా నష్టం కలిగింది. ఇక్కడ చూడండి మొత్తం బురద, ఎక్కడ చూసిన బురద. ఇప్పుడే సహాయక చర్యలు మొదలయ్యాయి. తిరిగి యథాస్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి 3 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒక వ్యక్తి నిన్న ఇక్కడ 68 సంవత్సరాలు గల వ్యక్తి కారులో నుంచి బయట దొరికి కారులోకి నీళ్ళు వస్తున్నాయని భయపడి బయట దిగడం వల్ల ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఇంకొక 13 సంవత్సరాల వ్యక్తి బాలుడు పార్కుకి వెళ్ళి పార్కు పక్కన ఉన్నటువంటి నదిలో పడి కొట్టుకుపోయాడు. సహాయక చర్యలు తీవ్ర ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్ని పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం కల్లా అన్నీ తిరిగి యథాస్థితికి చేరుకుంటాయని భావిస్తున్నారు. షాపులలో నుంచి పైపులు పెట్టి మోటార్లతో బయటికి నీళ్లను తోడుతున్నారు. జేసీబీలు, ప్రొక్రేన్లు అన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీసులు ఈ ప్రదేశాన్ని మొత్తం తన స్వాధీనంలోకి తీసుకున్నారు. నిన్న ట్రాఫిక్ వ్యక్తులు, వీళ్ళు హైవే మెయింటెనెన్స్ వ్యక్తులు, వీళ్ళు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్న ఎంతటి వరద ప్రవాహం ఉండేనంటే మీకు కనిపిస్తున్నటువంటి ఆ ట్రాఫిక్ సిగ్నల్ మునిగిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ వరకు వచ్చాయి. ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఏ కారులో నుంచి అయితే వ్యక్తి దిగి దుర్మరణం పాలయ్యాడో ఆ కారు దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇదంతా ఇక్కడ నిన్న ఈ ట్రాఫిక్ సిగ్నల్ కి మొత్తం మునిగేంత వరకు నీళ్ళు వచ్చాయి. ఈ కారులోని వ్యక్తి నిన్న దుర్మరణం పాలయ్యాడు. పాపం వ్యక్తి భయపడి బయటికి రావడం వల్ల ఆ వరద ప్రవాహానికి కొట్టుకొని పోయాడు. ట్రాఫిక్ సిగ్నల్ అన్నీ నిండా నీటిలో మునిగి ఉన్నాయి. ఈరోజే కొంచెం తేరుకున్నాయి. ఇదంతా పైన కూర్చున్నటువంటి మీకు కనిపిస్తున్నటువంటి ఆ కొండల మీద కూర్చున్న వాన వలన నీళ్ళన్నీ నడి రోడ్డు మీదకి చేరుకున్నాయి. మరి ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరగడం వల్ల ఇదంతా జరుగుతుంది. చాలా బీభత్సంగా ఉంది వరద పరిస్థితి. ఇంతటి వరదని గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదని షెఫీల్డ్ నివాసులు చెప్తున్నారు. నిన్న ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఉదయం 6 గంటలకు వెళ్ళినటువంటి వ్యక్తులు సాయంత్రం 2 గంటల వరకు తీవ్రమైన శ్రమ ప్రయాసలు కోర్చి ఇళ్లకు చేరుకున్నారు. నేటి నుంచి మరి తిరిగి యథాస్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇది చూడండి, ఇది షెఫీల్డ్లోని ఒక ప్రధాన రహదారి, ప్రధాన కూడలి. ఇది వికర్స్లీ అంటారు. మనం నడుస్తున్నది నడి రోడ్డు. దీని మీద మొత్తం బస్సు రాకపోకలన్నీ ఆపివేయడం జరిగింది, స్తంభివేయడం జరిగింది. చూసారుగా నీళ్లు మీకు కనిపిస్తున్నటువంటి ఆ ప్రహారీ గోడల పైన కనిపిస్తున్నటువంటి గడ్డి మొక్కలు అక్కడి వరకు నీటి ప్రవాహం. అంటే మీకు తెలుసు కావచ్చు ఎంతటి ఉధృతంగా ఉందో వరద పరిస్థితి. ఇప్పుడు మనం మా యూట్యూబ్ న్యూస్
ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నాం. సందీప్ ఫ్రమ్ వికర్స్లీ. బాయ్.